అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ మధ్య కాలంలో అయితే అసలు ఫామ్కి వెళ్ళలేదు. వాటర్ ఫెసిలిటీకి ఇబ్బంది అయిందనమాట. అందుకని ఇన్ని రోజులు వదిలేసాము. ఇంకా పిచ్చి మొక్కలు, వీడ్స్ అవన్నీ బాగా పెరిగిపోయినాయి. ఇంకా ఇవాళ వాటిని కట్ చేద్దామని వెళ్ళాము. స్టార్ ఫ్రూట్ చెట్లు కూడా కాయలు వచ్చినాయి. చూడండి, ఫ్రూటింగ్ వచ్చింది. చూడడానికి ఎంత బాగున్నాయో. ఇంకా తింటే అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఇది రైనీ సీజన్ కదా, ఎలాగో కొత్త మొక్కలు అవన్నీ కూడా నాటాలి. అందుకని డాడీ ఇవాళ మనిషిని పెట్టించి మొత్తము పిచ్చి మొక్కలకి మందు కొట్టించాడు. ఇంకా వాటిని నరికేపిచ్చాడు. గడ్డి చాలా పెరిగింది, అందుకని గడ్డి మందు కొట్టించాడు. ఒక 4-5 డేస్లో ఈ గడ్డి అంతా చచ్చిపోతుంది. ఒక 4-5 డేస్ తర్వాత అప్పుడు ఇన్ని మొత్తము గడ్డంతా పీకిచ్చేసి నీట్గా పారతో పదును చేపించి దాని తర్వాత బెడ్స్ లాగా తయారు చేస్తాము. అప్పుడు ఆ బెడ్స్ వైజ్గా ప్లాంట్స్ అనేవి నీట్గా గ్రో చేస్తాము. మమ్మీ ఆల్రెడీ వీటి కోసం కూరగాయల విత్తనాలు, ఇంకా ఆకుకూరల విత్తనాలు అన్నీ బుక్ చేసింది ఆన్లైన్లో. లాస్ట్ టైం సీడ్స్ కూడా మేము అక్కడే అదే వెబ్సైట్లో బుక్ చేసాము. అందుకని ఈసారి కూడా నమ్మకంతో అక్కడే బుక్ చేసాము. బెడ్స్ మొత్తం రెడీ అయ్యాక నీట్గా అన్ని విత్తనాలు చల్లుతాము. అప్పుడు కూడా లాంగ్ వీడియో తీసి పెడతాము. ఫామ్లో అయితే మేము ఎక్కువ వెజిటేబుల్స్, ఇంకా లీఫీ వెజిటేబుల్స్ పెడతాము. ఇంకా కొన్ని ఫ్రూట్స్ మొక్కలు కూడా ఉన్నాయి. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పెరట్లో అయితే ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఇంకా కరివేపాకు చెట్లు, ఇంకా కొన్ని వెజిటేబుల్స్ చెట్లు అలా ఉన్నాయి. ఎక్కువ మేము ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లాంటివి ఫామ్లోనే పండిస్తాము. అప్పటికప్పుడు కావాల్సినవి కొంచెం ఇక్కడ కూడా స్థలం ఉంది కాబట్టి ఇక్కడ కూడా వెజిటేబుల్స్ అవన్నీ పెట్టాము. లాక్డౌన్లో అయితే ఈ వెజిటేబుల్స్ చాలా హెల్ప్ అయినాయి మాకు. బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా మనమే పండిస్తాం కాబట్టి ఇంకా హెల్తీగా ఉంటాయి. మా ఫ్యామిలీలో వాళ్ళందరికీ గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ లాక్డౌన్లో అందరు మొక్కలు పెడుతున్నారు కదా అని మా మమ్మీ మొక్కలు పెట్టడం స్టార్ట్ చేసింది నర్సరీలో అలా తెచ్చి. ఇంకా దాని తర్వాత ఇంకా లాక్డౌన్ వచ్చింది. ఇంకా మనం బయట మొక్కలు అవన్నీ కొనడం ఎందుకని, వెజిటేబుల్స్ అవన్నీ కొనడం ఎందుకని ఇంకా మేము వెజిటేబుల్ మొక్కలు అవన్నీ కూడా పెట్టడం స్టార్ట్ చేసాము. పొట్లకాయ, క్యారెట్, బీన్స్, ఇంకా పాలకూర, చుక్కకూర ఆ సీడ్స్ అన్నీ బుక్ చేసింది మమ్మీ. చూడండి, డాడీ ఇప్పుడు స్టార్ ఫ్రూట్ హార్వెస్ట్ చేస్తున్నాడు. టేస్ట్ అయితే పుల్లగా తీయగా చాలా బాగుంటుంది. స్టార్ ఫ్రూట్ కాయలు చూస్తున్నారు కదా, ఎల్లో కలర్లో కనపడుతున్నాయి. అవన్నీ కాయలు అన్నమాట. ఇంకా పిందెలు ఉన్నాయి. వాటర్ యాపిల్ కాయలు ఒక 2 days బ్యాక్ కోసాము. అందుకని ప్రస్తుతం అయితే కాయలేమి లేవు, అన్ని పిందెలు ఉన్నాయి. రేగ్ చెట్టు కూడా ఉంది, ఆ రేగ్ కాయలు కూడా వచ్చినాయి. సీతాఫలం కాయలు కూడా వచ్చినాయి. పోయినసారి సీతాఫలం హార్వెస్ట్ కూడా చేసాము, వీడియో షార్ట్లో పోస్ట్ చేసాము. ఆ కాయలు అయితే చాలా స్వీట్గా ఉన్నాయి. సీతాఫలం చెట్టు అయితే మేము పెట్టి 2 years అయింది. ఫ్రూటింగ్ అయితే ఈ మంత్లో వచ్చింది. ఇప్పటి వరకు దాదాపుగా ఆ పిచ్చి మొక్కలన్నీ కొన్ని నరికేశారు, ఇంకా కొన్ని ఉన్నాయి. చూడండి, ఒకసారి మొత్తం చూపిస్తాను. ఇవాళంతా ఇంకా ఫామ్లోనే అలా గడిచిపోయింది. ఇప్పుడు రైనీ సీజన్ కదా, ఈ మధ్య వర్షాలు బాగా పడుతున్నాయి. అందుకని మేము ఫామ్లోకి రావడానికి కుదరలేదు. ఇంకా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం ఈ పిచ్చి మొక్కలు ఎప్పుడు పీకిద్దామా అని. ఫైనల్లీ ఇవాళ కుదిరింది. ఇదే ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మా ఛానల్లో బోలెడు ఉన్నాయి, అవన్నీ కూడా చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.